మచిలీపట్నం నియోజకవర్గం హాట్ పాలిటిక్స్కు పెట్టింది పేరు. ఇక్కడ కాపు సామాజిక వర్గ ఓట్లు బలంగా ఉన్నాయి. వీరు ఎటువైపు డిసైడ్ అయితే వారిదే విజయం. మరోవైపు బందర్ పోర్టు ఇక్కడ రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తోంది. తన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించుకునేందుకు మాజీ మంత్రి పేర్ని నాని ఈసారి తన కొడుకు పేర్ని కృష్ణమూర్తిని రంగంలోకి దింపారు. మచిలీపట్నంలో కాపు కమ్యూనిటీ 35% వరకు ఉంటుంది. వైసీపీ టీడీపీ మధ్య ముఖాముఖి పోరులో కాపు ఓటర్లు ఎటువైపు అన్నది చూద్దాం. ప్రస్తుతం వైసీపీ నుంచి పేర్ని నాని కొడుకు పేర్ని కృష్ణమూర్తి బరిలో నిలవగా, ప్రతిపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ కొల్లు రవీంద్రకు కేటాయించారు. మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు 2 సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. ఈ నియోజకవర్గంలో పందెంకోళ్ళు 2 లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 27వ తారీఖున చేసిన పందెంకోళ్ళు 1 సర్వేలో మచిలీపట్నం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఒకసారి పరిశీలిద్దాం. గతంలో చేసినటువంటి పందెంకోళ్ళు 1 సర్వేలో వెల్లడైనటువంటి లెక్కలను ఒకసారి చూస్తే అప్పట్లో వైసీపీకి 43% ఓటు షేరు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 52% ఓటు షేరు వస్తుందని తేలింది. అదే సమయంలో ఇతరులకు 5% ఓట్లు దక్కునున్నట్లు మచిలీపట్నం నియోజకవర్గంలో పందెంకోళ్ళు 1 సర్వేలో ఈ లెక్కలు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారుతూ వస్తున్నాయి. సో అభ్యర్థుల ఖరారు కూడా పూర్తయింది. ఇప్పుడు కీలకమైనటువంటి మచిలీపట్నం నియోజకవర్గంలో పందెంకోళ్ళు 2 సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మచిలీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 44% ఓట్ షేర్ కనిపిస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 48% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. ఇతరులకు 8% ఓట్లు వస్తాయన్నట్లుగా పందెంకోళ్ళు 2 సర్వేలో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గంలో ఉండినటువంటి ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు. పందెంకోళ్ళు 1, పందెంకోళ్ళు 2 ఈ 2 సర్వేల మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది, వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరెవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం. మచిలీపట్నం నియోజకవర్గంలో పందెంకోళ్ళు 1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తికి 43% ఓటు షేరు వస్తే, తాజా సర్వేలో 1% పెరిగి 44%కి చేరింది. అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొల్లి రవీంద్రకు గత సర్వేలో 52% ఓటు షేరు వచ్చే ఛాన్స్ ఉందని తేలితే, తాజా సర్వేలో 48%కి తగ్గింది. ఇక ఇతరులకు గత సర్వేలో 5% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని తేలితే, తాజా సర్వే ప్రకారము 8%కి పెరిగింది. అంటే ఓవరాల్గా చూస్తే మచిలీపట్నంలో ప్రస్తుత పరిణామాల సమీకరణాల ప్రకారము తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ 2 విభిన్నమైనటువంటి సర్వేల్లో మచిలీపట్నం నియోజకవర్గాల్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలు ఏమిటి ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈ నియోజకవర్గంలో పేర్ని నాని హయాంలో అభివృద్ధి జరిగింది అనే అభిప్రాయం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా కష్టకాలమైనటువంటి కరోనా సమయంలో పేర్ని కుటుంబం సహాయక కార్యక్రమాలను కొనసాగించింది. అది ప్రజలు గుర్తిస్తున్నారు. మరోవైపు సామాజిక వర్గపరంగా చూస్తే కాపు నేతల్లో పేర్ని నాని బలమైన లీడర్గా గుర్తింపు సంపాదించుకోగలిగారు. అందరికీ అందుబాటులో ఉంటారు అనేటటువంటి టాకు కూడా పేర్ని పట్ల కనిపిస్తోంది. మరోవైపు తెలుగుదేశం తరపున కొల్లు రవీంద్ర బలమైనటువంటి అభ్యర్థిగా కూడా కనిపిస్తున్నారు. గ్రౌండ్లో కొల్లు రవీంద్ర యాక్టివ్గా ఉంటున్నారు, ప్రజల్లో మమేకమవుతున్నారు. ఇది ఆయనకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్. మచిలీపట్నం ఎంపీ టీడీపీలోకి షిఫ్ట్ కావడం మరో ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఇక పొత్తుల విషయంకి వస్తే జనసేన మద్దతుతో గట్టెక్కుతాము అనే అభిప్రాయంలో తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ లీడర్ కానీ కనిపిస్తోంది. అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మచిలీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.